నువ్వే దేవుని దగ్గర రావాలి, నువ్వే దేవునికి ఇవ్వాలి, నువ్వే దేవుని గురించి పాడాలి, నువ్వే దేవుని గురించి చెప్పాలి. ఇవ్వాల్సిందంతా నువ్వేమంటావు ప్రార్థన చేస్తూ? ప్రభువా నన్ను నడిపించు తండ్రి. నడిపించాలా? అన్నం తింటూ ఎప్పుడైనా అన్నావా ప్రభువా తినిపించు తండ్రి? ఏమంటా అప్పుడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ ప్రార్థన అయితే మాంసం కూర దాసేస్తారని భయం. ఏంటి నడిపించాలా? ప్రభువా కాపురానికి వెళ్తున్న తండ్రి, కొత్త తెలీదు తండ్రి శోభనం ఎలా ఉంటుందో అన్నావు ఎప్పుడైనా? లోన ఎప్పుడు గ్లాస్తో వస్తుందా పాలతో వస్తుందని. ఇక్కడ మాత్రం నడిపింపొద్దు ఆయనకి కదా. ప్రభువా దేవుని పని చేసేటట్టుగా చెయ్యండి తండ్రి. నువ్వు డ్యూటీకి నువ్వు మాత్రం వెళ్తావు. నిన్ను నీవు అప్పగించుకోవాలి. మరణించక ముందు నిన్ను నీవు చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మరణిస్తే ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రాణము వదిలేస్తుంది. ఇది జరిగింది యేసు దగ్గర. మరొక డెత్ దగ్గరికి వెళ్దాం, ఏం జరుగుతుంది అదిరిపోద్ది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుడు డైరెక్ట్ ఫేస్ కాదు, జాగ్రత్త వినాలి. బైబిల్లో రాయబడిన మాటే చెప్తున్నాను, నేనేం మార్చడం లేదు. స్టెఫను ఆత్మవశుడైపోయాడట. దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఏం చూస్తున్నాడట స్టెఫను? చచ్చిపోక ముందు ఆకాశము తెరువబడిందట, చూశాడు. ఎవరున్నారు అక్కడ? దేవుని మహిమ, దేవుని మహిమ, మహిమ మహిమ దేవుని మహిమ ఆకాశములో. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడ్డాడట ఒక ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. నమ్ముతారా నమ్మరా నాకు ముందు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, నాకు ముందుకెళ్తాను. సరదాగా ఆశకాలు ఆడుతున్నాడా స్టెఫెను? నిజం చెబుతున్నాడా? నిజం ఇది. దేవుని మహిమ, ఆకాశం తెరువబడింది. దేవుని మహిమ కుడిపార్శ్వం ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారట. అంటే యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమందు. ఇంతకీ మరి తండ్రి ఎక్కడున్నాడు? అడ్రస్ చూస్తారా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50 వచనము. ఆకాశము నా సింహాసనము. చాలు 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 చాలు, వస్తుంది కదండి. ఆకాశము నా సింహాసనము. ఆకాశం ఏంటిది? సింహాసనము. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశము నా సింహాసనము. సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన పాదము భూమి మీద పెట్టుకున్నాడు. ఆయన కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు నిలబడున్నాడట. ప్రక్కనే ఉన్నాడు, నిలబడ్డాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఆకాశమందు ఉన్నారట వాళ్ళు. మానవ నిర్మాణములో దేవుడు ఆయనే స్వయంగా, ఆయనేనండి, ఆయనే ఉన్నాడు. ఆదామును చేసినప్పుడు ఆయనే, హవ్వను చేసినప్పుడు ఆయనే, కయ్యని నిర్మించినప్పుడు ఆయనే, నిన్ను నన్ను నిర్మించినప్పుడు కూడా దేవుడే ఉన్నాడు. ఈ మానవ నిర్మాణం గురించి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఏమని రాయించాడు. నిన్ను సృష్టించి
గర్భములో నిన్ను నిర్మించి, నిన్ను సృష్టించి గర్భములో నిర్మించాను. నేను నిన్ను నిర్మించాను. నేలమంటితో బయట చేయొచ్చు, కానీ తల్లి గర్భములో మానవుని నిర్మించడం అంటే ఎంత కష్టం అండి. తల్లి గర్భములో